వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వీకెండ్ కామెంట్స్ విత్ బండారు. నేను పద్మ. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనతో పాటు అనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు కూడా యాడ్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్. ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఓకే, అసలు తొలి ఏకాదశి గురించి ఫస్ట్గా మనం ఎలాగా ఈరోజు పండగ కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం. ఈ తొలి ఏకాదశి గురించి కొంచెం రెండు ముక్కలు. ఖచ్చితంగా మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు మీతో పాటు అందరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది పవిత్రమైన పండుగ. జనరల్గా ఏమైందంటే పండుగలలో 4-5 రకాలు ఉంటాయి. ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలు దసరా, దీపావళి లాంటివి. అట్లాగే భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలు ఇవి భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ తొలి ఏకాదశి లాంటివి. ఉగాది సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాం ఉగాదిని. ఇట్లాంటి సంస్కృతి పరంగా చూస్తే సంక్రాంతి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పండుగ మనకు విశిష్టత. హిందూ మతంలో వేరే మతాల్లో ఉన్నా కూడా వాటికి విశిష్టత వాటికి వేరే. కనుక మన భారతదేశంలో ముఖ్యంగా హిందూ మతంలో ఈ పండుగలు ఏమైందంటే ఇవి ఒక అర్థము పరమార్థం ఉన్నవి. అందుకని ఇవాళ తొలి ఏకాదశి ఎందుకు అంటున్నామంటే గతంలో ఈ ఆషాఢ మాసం నుంచే ఒక రకంగా అంటే మన ఋతువులు మారుతాయి. ఒక రకంగా చెప్పారు ఋతువులు వసంత ఋతువు నుంచి మొదలవుతుంది, కానీ సూర్యగమనం మారుతుంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకి ఇదే నెలలో ఇప్పుడు జూలై అంటే ఒక రకంగా జూన్ జూలై మాసంలో దక్షిణానికి మారుతుంది. కనుక సూర్యగమనంలో మార్పు దాన్ని బట్టి అంటే మన భూగోళం ఎదురుతో సూర్యుడు తిరగడు. కానీ ఉత్తరాయణ పుణ్యకాలమేమో మకర సంక్రాంతి అంట 14 నాడు, 14 జనవరి, 15 జనవరి. తర్వాత ఇదేమో దక్షిణాయనకు మళ్ళీ నెల. కనుక మొదట్లో అయితే దీన్ని బట్టి మొదటి నెలగా భావించేవారట. కానీ సరే చైత్రం వైశాఖం మనకి ఇప్పుడు 12 మాసాలు వచ్చినాయి. మళ్ళీ 2 ఆయనాలు అంటే మనకు ఉత్తరాయణం దక్షిణాయనం ఇలాగే 6 ఋతువులు ఉన్నాయి మనకు. అంటే ఇది కేవలం ప్రకృతితో సంబంధించిన పండుగ అని నేను అంటున్నాను. ఇంకా తొలి ఏకాదశి అంటే ఇవాళ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని 4 నెలలు చాతుర్మాస దీక్ష వహిస్తారు. అంటే ఈ 4 నెలలు మహావిష్ణువు నిద్రపోతారని చెప్పి మనకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుండొచ్చు. కానీ చూడండి మన ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు ఉంటాయి. అది చూస్తున్నాం కదా. భూగోళంలో మన భూమి మార్పును బట్టి కూడా ఓ 4 నెలలు చీకటి అనుకున్నారు వాళ్ళు. అందుకనే 4 నెలలు ఈ చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తారు. విష్ణు ఆరాధన ఉంటుంది, శివారాధన ఉంటుంది, 2 ఉంటాయి. దాంతో పాటు మనకు మళ్ళీ సరిగ్గా 4 నెలల తర్వాత ఏదే మనకు కార్తీక మాసంలో వచ్చే మన ఏకాదశిని మనం మళ్ళీ ఇటు పక్కన 4 నెలలు కాగానే అప్పుడు మన ఉద్దాన ఏకాదశి అంటే విష్ణువు లేస్తాడని చెప్పి అట్లా ఈ 4 నెలల కాలం పవిత్రమైన ఉందని. దాంతో పాటు మనకు ఈ నెలలో ముఖ్యంగా ఈ తొలి ఏకాదశిని పండరీపురంలో బాగా బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. ఒకసారి 2 నిమిషాలు మన భక్తి ఉద్యమం గురించి మాట్లాడుకోవాలి. అంటే పండరీపురం మతాలకు కులాలకు అతీతంగా నిమ్న వర్గాలను మేల్కొల్పే విధంగా ఏకనాథ్ మహారాజు గారు, తర్వాత జ్ఞానదేవ్, తర్వాత నామదేవ్, ఇట్లా చాలా మంది మహానుభావులు సంతులు అంటారు వాళ్ళు మహారాష్ట్రలో భక్తి ఉద్యమానికి దారితీశారు. అంతకుముందు చూసుకుంటే 6వ శతాబ్దంలోనే తమిళనాడులో ఈ భక్తి ఉద్యమం మొదలైంది. అంటే భక్తికి కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఏకవేశ్వరోపాసన చేయాలి, అందరి ముందు సమానం అని. రెండోది సంస్కృత పెత్తనాన్ని కూడా వ్యతిరేకించుకుంటూ స్థానిక భాషలలో ఈ ఉద్యమం ప్రారంభించారు. ఇంకా ఆళ్వారులేమో తమిళనాడులో, మనకు మిగతా వాళ్ళేమో మనకు శివారాధన చేసే వాళ్ళేమో కేరళలో ఉద్యమాన్ని ప్రారంభించారు. మొత్తం మీద దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం పోయే క్రమంలో పండరీపూర్ భక్తి ఉద్యమం చాలా పెద్దది. ఇప్పుడు ఇవాళ చూస్తే మీరు 4-5 రోజుల నుంచి మనకి చంద్రభాగా నది పక్కన ఉంటుంది. పండరీపూర్ మహారాష్ట్రలో షోలాపూర్ జిల్లాలో ఉంటుంది. చంద్రభాగా నది పక్కనే ఉంటుంది. అసలు ఆ నది పక్కన ఉన్న ఇసుక తిన్నెల మొత్తం అంతా అసలు భక్తులు జలంధ్రుల దాదాపు 4-5 లక్షల మంది భక్తులు వస్తారు. ప్రతి వారం ఒక వారం రోజుల ముందు బయలుదేరి కాలినడకన ఈ భక్తి ఉద్యమానికి దారితీస్తూ అక్కడికి వస్తారు. అక్కడ విఠలేశ్వరుడు అంటే విఠల అనుకుంటూ అంటే మనకు కృష్ణుడు, మనకు రుక్మిణి, ఈ 2 విగ్రహాలు ఉంటాయి. నిన్నగాక మొన్న పూరిలో జగన్నాథ్ యాత్ర చూసాం మనం. పూరిలో కూడా ఇవాళ సర్వాలంకరణ కూడా జరుగుతుంది. మనకు బలభద్ర స్వామికి, సుభద్ర, అట్లానే కృష్ణుడికి. ఇక్కడనేమో మనకు ఈ ఉద్యమంలో భాగంగా ప్రజలు ఇప్పటికి కూడా కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే 800 సంవత్సరాలు, 6 నుంచి 800 సంవత్సరాల మధ్యన మనకు 12వ శతాబ్దం నుంచి మొదలుకొని ఈ భక్తి ఉద్యమం పెద్ద ఎత్తున ప్రేమించబడి కులాలు మతాలకు అతీతంగా దేవుడు అందరికీ ఒకడే, మీరు శిష్టవర్గాలకు మాత్రం దేవుడు కాదు, మోక్షం అందరికీ లభిస్తుంది అని చెప్పాను. నేను చెప్పిన నామదేవ్ మహారాజ్, ఏకనాథ్ మహారాజ్, అలాగే జ్ఞానదేవ్ మహారాజ్ వీళ్ళందరూ కూడా ఆనాడు భక్తి ఉద్యమానికి దారి తీసిండ్రు.
అదే వరబడి ఈ 800 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ కొనసాగుతుంది. అక్కడ ఇవాళ పాండురంగ విఠల్ని ఇవాళ పూర్తిగా ఉపవాసం ఉండి రేపు సామూహిక భోజనాలు చేస్తారు. అట్లాగే మన వైపు కూడా హైదరాబాద్ దగ్గరలో అది కూడా చెప్పాలి. ఇక్కడ స్థానికంగా కూడా హైదరాబాద్ దగ్గరలో కేవలం 50 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ నియోజకవర్గంలో పాండురంగాశ్రమం ఉంది. అంటే నారాయణ స్వామి గారని చెప్పి ఆయన ప్రారంభించిన భక్తి ఉద్యమం ఎత్తివార భావానంద స్వామిగా విలసిల్లి ఇవాటికి 4 తరాలుగా సుమారు 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. సేమ్ మన పండ్రీపురం పోతే ఎంత భక్తి ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ కూడా అంతే అంటారు. సరిగ్గా 50 కిలోమీటర్లు ఇవాళ బస్సులు నడుస్తాయి. దాదాపు విస్తృతమైన సికింద్రాబాద్ నుంచి బస్సులు నడుస్తాయి. అక్కడ కూడా అక్కడ కూడా ఈ సేమ్ మనకు సంకీర్తన కృష్ణనామ సంకీర్తన ఇవాళంతా ఉపవాసాలు ఉంటారు. రేపు సామూహిక భోజనాలు ఇక్కడ కూడా సుమారు 60-70 వేల మంది చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 4-5 రాష్ట్ర తమిళనాడు గురించి వస్తారు ఇక్కడికి. ఇట్లా ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. జ్ఞాపకం చేయగానే ఇవన్నీ జ్ఞాపకం వచ్చిన భక్తి ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించే రోజు కూడా ఇవాళ రోజు మనం మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ జరుపుకుంటూ ముగిస్తున్నాం. ఓకే రైట్ అండి. మనకి నార్మల్గా ఏపీ విషయాలకి రాజకీయాల విషయాలకైతే వద్దాం. ఏపీకి సంబంధించి ఈ వీకెండ్ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా వింటున్న మాట ఏంటంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని మంత్రులకి ఎమ్మెల్యేలకి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఒక నెల రోజుల పాటు ప్రజల మధ్యలో తిరగాలి, ప్రజల గురించి ఇంటింటికి వెళ్ళాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రజల్లో వీళ్ళ మీద నమ్మకం పోతుంది అని ప్రజల వద్దకు వెళ్తున్నారని అనుకోవాలా? అసలు ప్రజలకి ఏం చెప్పడానికి ఇలా ఇంటింటి ప్రచారం అన్న ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు అనుకోవచ్చు అంటారు? గమ్మత్తుగా మన పద్మ గారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రేపో ఎల్లుండి ఎన్నికలు వస్తున్నాయంత వేగంగా నడుస్తున్నాయి చూస్తున్నాం. కానీ ఈ మధ్యన అదే మనకు యాత్రలు అపశుద్ధులతో దొరకడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక సానుభూతి పరుణ్ణి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన విగ్రహావిష్కరణకు వెళ్ళడం, అక్కడ గొడవ అక్కడ చిన్న యాక్సిడెంట్ లో ఒక ఇద్దరు చనిపోవడం ఇలా చూసాం. దాని నుంచి వచ్చిన వరబడి మెల్లగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పర్యటనలకు ఏదైనా ఒక పరమార్థం ఉండాలి కదా అని చెప్పి 5 వారాలు టైం ఇచ్చి ఈ మేనిఫెస్టో ఏదైతే తెలుగుదేశం ఇతర అంటే కూటమి మేనిఫెస్టోలో ఇన్ని అమలైనవి ఎన్ని అమలు కాలేదు అని చెప్పి వాళ్ళకు పని అప్పగించారు. వాళ్ళ కార్యకర్తలు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు 5 వారాల గడువులో ప్రతి ఇంటికి వెళ్ళి చేయడం. దానికి ప్రతిగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 4 వారాల్లోనే మన పథకాలు ఎన్ని అందినాయి, ఎట్లా అందినాయి టిక్ కొట్టుకుంటూ పోదాం మనం కూడా అని చెప్పి ఈయన ప్రచారం చేశారు. మొత్తం మీద పోటాపోటీగా ప్రజల వద్దకే పాలన అంటే ప్రజల వద్దకే పథకాల పరిశీలన అందాయా లేవా అని పాజిటివ్ గా ఏమో తెలుగుదేశం ప్రభుత్వం, అట్లా నటుపక్కనేమో నెగిటివ్ ఏం అందలేదు అని చెప్పడం కోసం వాళ్ళు ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. గ్లాసులో సగం నీళ్లు ఉన్న మాట నిజమే, సగం నీళ్లు లేని మాట నిజమే. అలవిగానే హామీలు ఇచ్చారు, వాళ్ళు నెరవేర్చడం లేదని రుజువు చేయడానికి వైసీపీ కాదు మేము ఇచ్చిన హామీలు వరుసగా ఒకటి నెరవేరుస్తున్నాం, వచ్చే 15 ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కూడా పెడుతున్నాం అని ఇటుపక్క వీళ్ళు ఇద్దరు కూడా మొత్తం మీద పథకాల అమలు గురించి పథకాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి ఏం చేద్దాం, ప్రతిపక్షంగా మా సహకారమైంది, అధికార పక్షంగా మనం ఏం చేస్తున్నాం అనే విషయంలో చర్చ పెడితే ఇంకా బాగుండేది నా ఉద్దేశం. సరే ఏదైనా సరే మొత్తం మీద ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక సూత్రం చేస్తున్నారు ఇద్దరు కూడా అదే పని. కానీ ఒకరేమో నెగిటివ్ గా ఒకరేమో పాజిటివ్ గా ఈ 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎంతవరకు వస్తుంది చూద్దాం. దాన్ని బట్టి ప్రజలకైతే అర్థమైంది ఏంటంటే ఏవైతే అందినాయో వాళ్ళు చెప్తారు, అందని అని చెప్తారు. ఎప్పుడు ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. అంటే పెట్టిన తల్లి పెట్టనే పెట్టలే కానీ పెట్టిన ఫలానా పెట్టలేదని శాపనార్థాలు పెట్టే ఉంటుంది. అంటే ఎన్ని పథకాలు అందినా ప్రజలు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇంకా కొన్ని కావాలని ఉంటుంది. అంటే ప్రజల ఆకాంక్షలు అపరిమితమైన ఆకాంక్షలకు అట్లాగే పరిమితమైన వనరులకు వారధి కట్టే ప్రభుత్వాలు కావాలి తప్ప అపరిమితమైన ఆకాంక్షలు పెంచేసి వాళ్ళ ఆశలకు వాళ్ళ ఆకాంక్షలకు అందుకోలేని గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వాలు విఫలమవుతాయి, వాటికి వ్యతిరేకత వస్తుంది, అప్పుడు ఓడిస్తుంటారు. అందుకనే అపరిమితమైన ఆకాంక్షలు పెంచొద్దు. ప్రజలకు ప్రభుత్వం చేయాల్సిన పని ముఖ్యంగా ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం, మౌలిక వసతులు కల్పించడం, దాంతోపాటు ఆర్థిక అభివృద్ధి సాధించడం, దాంతోపాటు ఉపాధి కల్పించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టేట్టు చేయడం. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఆధారపడే వాళ్ళుగా మనం ఇచ్చేవాళ్ళుగా చేస్తే ఇప్పుడు మొత్తం రాజకీయం అంతా పథకాల చుట్టే తిరుగుతుంది. అమలైనయా లేవా అనే దాని మీదనేమో వైసీపీ, అమలు అయినాయి అని చెప్పడం కోసమే టీడీపీ ఈ 2 ప్రయత్నం చేస్తున్నాయి. ఇది కాదు రాజకీయం, ఇది కాదు రాజకీయం. నిజమైన రాజకీయం నేను చెప్పాను కదా, ప్రజల అభివృద్ధికి సూచిక కావాలి, ప్రజల అభివృద్ధిని కాంక్షించాలి. ప్రజల అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి సాధిస్తే వాళ్ళు సమాజంలో
వాళ్ళ పాత్ర పెరుగుతుంది తప్ప బిచ్చం వేసి లేకపోతే అనుచిత ఉచితాలు వేసి వీటి మీదనే మేము గొప్ప చెప్తున్నామంటే ఏం లేదు. బడ్జెట్ ను అందరికి పనిచేస్తే సరిపోతుంది. తలాసారి ఇంత అని చెప్పి బడ్జెట్ పనిచేస్తే ఏ ప్రభుత్వం నిలబడదు. అందుకనే రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఈ పన్నుల డబ్బులు ట్యాక్స్ పేయర్స్ పనిని ఎట్లా సద్వినియోగం చేద్దాం, ఎట్లా భవిష్యత్తుకు బాటలు వేద్దామని ఆలోచించాలి తప్ప కేవలం పథకాల అమలు కరెక్టా కాదా, పథకాల అమలు సరిగ్గా ఉన్నాయా లేవా మాత్రమే చేస్తే దానివల్ల ఫలితమే ఉండదని నా ఉద్దేశం. అంటే మరొక అంశం ఈరోజు మన ఈ ఏపీ పేపర్ అంశానికి వస్తే కనుక ఒక అంశం అయితే రావడం జరిగింది. అమరావతికి మరో 20,494 ఎకరాల భూ సమీకరణ అవసరం అంటూ దానికి సంబంధించి వార్త అయితే ఉంది. రాజధాని అమరావతిలో 20,494 ఎకరాలకు భూ సమీకరణ ప్రక్రియ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన CRDAలో 50వ అథారిటీ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. మొత్తం 7 అంశాలను ఆమోదం తెలిపారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, యాండ్రాయి, కార్లపూడి, లేమన్లే, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిచంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు. మందడం, రాయపూడి, పీచుకపాలెంలో ఫైనాన్స్ స్పోర్ట్స్ సిటీలోని దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి RFPని ఆహ్వానించేందుకు అనుమతించారు. అంటే ఇంకా మొత్తంగా 20,494 ఎకరాల భూ సమీకరణ కావాలి. ఆ చుట్టుపక్కల గుంటూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, అటు పల్నాడు జిల్లా, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి రాసుకొచ్చారు. సో ఈ అంశానికి సంబంధించి మనం ఏ విధంగా చూడాలి, ఇంకా అంత భూసేకరణ అవసరం అంటారా, ఇంకా భూసేకరణ చేయాలని గతంలో కూడా చెప్పారు కాబట్టి అంటే దీన్ని కొంచెం కుదుర్చుకున్నట్టు లెక్క. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు 44,000 ఎకరాలు కొత్తగా భూ సేకరణ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 49,000 ఎకరాలు అంటే ప్రభుత్వ భూమి సేకరించిన భూమి 33,000 ఎకరాల భూమి 29,000 మంది రైతులు సేకరించారు. అది ఇది కలిపితే దాదాపు ఇప్పుడు 24,000 అంటున్నారు కనుక 75,000 ఎకరాలకు దగ్గరగా వస్తుంది. ఒకవేళ మొదట్లో అనుకున్న 44,000 ఎకరాలు సేకరిస్తే 1,90,000 ఎకరాలకు వచ్చేది. అంటే అవసరమా కాదా అంటే రాజధానికి మొత్తం మౌలిక వసతులన్నీ మనమే కల్పించడం అవసరమే. కానీ మిగతా అంటే రైతుల నుంచి భూసేకరణ కాకుండా కేవలం భూ సమీకరణ కాకుండా, అంటే సేకరణ అంటేనేమో మనకు అక్విజిషన్, దానివల్ల రైతులకు పరిహారం మాత్రమే ఇస్తారు, రైతులకు మార్కెట్ లభించదు. కానీ ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా చేసే క్రమంలో రైతులు స్వచ్ఛందంగా ఇస్తామని 7 గ్రామాల వాళ్ళు, అంటే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇటు పక్కన ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మనకి CRDA పరిధి పక్కనే ఉన్న కొన్ని గ్రామాల నుంచి సేకరిస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తున్నాం అని చెప్పినప్పుడు మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇంత భూమి అవసరమా అనే విమర్శ వస్తుంది, కాదని నేను, కానీ కొన్నిటికి అవసరమని. ఎందుకంటే విమానాశ్రయం కట్టాలంటే కనీసం 5,000 నుంచి 6,000 ఎకరాల భూమి మినిమం కావాలంటున్నారు. అంటే అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఇంకొక 2,000 ఎకరాలు, అంటే సుమారు 7,000 ఎకరాల భూమి అవసరం అంటున్నారు. కనుక అటువంటి పనులు చేయడానికి తప్పనిసరి, ఇప్పుడు తప్ప ఇంకో సాధ్యం కాదు కదా. కొన్నిసార్లు ఒకసారి ఊరు పెరిగిన తర్వాత మళ్ళీ అక్కడ లభించడం కూడా కష్టం. కనుక ఏది ల్యాండ్ పూలింగ్ వ్యవస్థలో వాళ్ళకి ఆ భూమికి బదులు భూమి 1,000-1,200 గజాల ఎకరానికి డెవలప్డ్ భూమి చేసి ఇవ్వడం అనేది దానివల్ల సాధ్యమైంది. ఇది ఒక నూతన ప్రయోగం, మంచి ప్రయోగం అంటున్నాను నేను. కానీ భూమి సేకరణలో మానవీయ కోణం ఉండాలి. ఎప్పుడు కూడా ప్రజలు ఎవరైతే భూమి ఇస్తున్నారో సంతోషంగా ఇచ్చే పరిస్థితి కావాలి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద ఈ భూమి సేకరణ వల్ల మాత్రం అమరావతి మరో కళల రాజధాని, ప్రపంచంలో ఒక కొత్త నిర్మాణంతో వచ్చిన రాజధానిగా ఉంటది. ఇప్పటికీ చండీగఢ్ మంచి ప్లాంట్ సిటీ అంటాము. పంజాబ్ మనకు హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ పూర్తిగా కొత్తగా కట్టారు. అది మొదటి ప్రయోగం మన దగ్గర. తర్వాత మనకి ఇప్పుడు ఈ రకంగా చూస్తే రాయ్పూర్, మన ఛత్తీస్గఢ్ లో కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కొత్తగా సేకరణ చేసి కట్టిన కావు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఒక అద్భుతమైన నిర్మాణంగా మిగిలిపోద్దని నేను అనుకుంటున్నాను. అన్ని అవసరాలకు సరిపోయిన భూమి సేకరించాలంటే పబ్లిక్ మాత్రమే, ఒక ప్రభుత్వం మాత్రమే సరిపోదు. పబ్లిక్ కూడా వాళ్ళు అమ్ముకున్నప్పుడు వేరే పరిశ్రమలు వస్తాయి, అవి కూడా సాధ్యమంటున్నాను. జోన్లుగా విభజించి ముఖ్యంగా ఈ మనకు అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించి ఆ రింగ్ రోడ్ అవతల కూడా డెవలప్ చేయడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తున్నాను. మంచిదని నేను అంటున్నాను. కొంత విమర్శ ఉంటుంది తప్పనిసరి, కానీ సంతోషంగా రైతులు ముందుకు వచ్చి భూమి ఇస్తే మాత్రం మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదని నేను. ఓకే, మరొక అంశం కూడా ఉంది. ఋషికొండపై నాంచుడు, దానికి సంబంధించిన అంశం కూడా రాయడం జరిగింది. ప్యాలెస్ వినియోగంపై సర్కార్ తర్జన భర్జన. 452 కోట్లతో భవనాలు కట్టిన జగన్ అవి ఎటూ కాకుండా ఉండటంతో సమస్య. ఎంబసీలకు ఇవ్వాలని, కన్వెన్షన్గా వాడాలని, గెస్ట్ హౌస్లుగా ఉపయోగించాలని సూచనలు. అన్నింటినీ పరిశీలిస్తున్నామన్న ప్రభుత్వం, కానీ ఏదైనా
ఏడాదైనా కూడా ముందుకు పడని అడుగు. ఏంటి రిషికొండ అంశం 452 కోట్లతో ఈ భవనాలు కట్టారు. దీన్ని వేరే విధంగా వాడదామంటూ కూడా గెస్ట్ హౌస్ల కింద వాడుకుందాం, దానికి వాడదామని చెప్పేసి అని అంటున్నారు. బట్ దానికి సంబంధించి ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు అయితే మనకి కనిపించలేదు. మరి ఈ రిషికొండ అంశం ఎటువైపు దారి తీసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? పద్మ గారు, రిషికొండ బోడిగుండ్ లాగా చేసేసారు. నిజంగా పర్యావరణం చాలా పెద్ద విధ్వంసం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ పాత కొండ ఏదైతుందో అది భౌగోళికంగా ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. అక్కడ చాలా ఇప్పటికే పర్యావరణంగా చాలా మన నష్టం జరిగింది. సరే బిల్డింగ్ కట్టారు, దాన్ని తొలగిస్తే కూడా లాభం లేదు. మళ్ళీ అంతే శకలాలు తొలగించడం కూడా కష్టం అవుతుంది. కనుక దాన్ని ఎట్లా వాడుకోవాలని దాని మీద సంవత్సరమైన ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచిది కాదంటున్నారు. చాలా విమర్శలు చేశారు గతంలో వైసీపీ వాళ్ళు కట్టినప్పుడు. సొంత బిల్డింగ్ ఏం కాదు, ప్రజాధనంతో కట్టారు. ఆ ప్రజాధనంతో ఉన్న బిల్డింగ్ ను 3 రకాలుగా వాడుకోవచ్చు అంటున్నారు. ఒకటి రెసిడెన్షియల్ పర్పస్ లో కట్టారు కనుక అన్ని గదులు అవన్నీ ఉన్నాయి కనుక ఒకవేళ ఏమైనా ఒక మంచి హోటల్, ఉదాహరణకు పలకనామా ప్యాలెస్ ఉన్నది మనం ఇది హైదరాబాద్ లో, దాన్ని పెద్ద హోటల్కి ఇచ్చారు కదా. అది అంటే ఆ భవనాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పటికి కూడా పలకనామా ప్యాలెస్ కట్టింది ఇప్పుడు కదా, ఆర్ఓ నిజాం హయాంలో. కానీ దాన్ని ఉపయోగించుకుంటున్నాం కదా. మంచి చెట్టు నిర్మాణం అయింది, ఎట్లాగో ప్రజాధనం దుర్వినియోగం అయిందా సద్వినియోగం అయిందా చర్చ వేరే. కానీ దీన్ని వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఒకటి కొన్ని ఆఫీసులకు ఇవ్వచ్చు, అంటే గెస్ట్ హౌస్లకు ఇవ్వచ్చు, అంటే ప్రైవేట్ గెస్ట్ హౌస్, మంచి హోటల్కి ఇవ్వచ్చు. పర్యావరణ పరంగా మంచి ఉంటుంది. కానీ పర్యావరణానికి భంగం కలగకుండా ఈ బిల్డింగ్ ఎట్లా వాడుకుందామని ఆలోచన చేయాలి. సంవత్సరమే దీన్ని తేల్చకపోవడంతో ఏమైందంటే వాళ్ళు కట్టిన బిల్డింగ్ పనికి రాంది అని నిరూపించడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, కొత్త ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వం కట్టిన ఏదైనా నిర్మాణాలు కావచ్చు, తెలంగాణ కాళేశ్వరం కావచ్చు, ఏమంటున్నానంటే ఆ నిర్మాణాలు పనికి రావని అని నిరూపించడానికి దాన్ని వ్యర్థం చేస్తున్నారు. సంవత్సరంగా ఒక మంచి భవనం కలర్స్ చేసి అన్ని ఉన్న భవనాన్ని ఇది నిరుపయోగం మారిస్తే ఎలకలు పందికొక్కులు వస్తాయి కదా, రంగు వెలిసిపోతుంది, మొత్తం అంతా టైల్స్ నుంచి మొదలు పెడితే అన్ని పాడైపోతాయి. పాడైపోయిన తర్వాత దాన్ని బాగు చేసే బదులు బాగా ఉన్నప్పుడే కొత్త ఇంట్లో నూతన గృహ ప్రవేశం చేసినట్టే చేయాలి. ఇవాళ దాన్ని పబ్లిక్ యూటిలిటీ ఏదైనా సరే, అది హోటల్ పెడతారా, లేకుంటే గెస్ట్ హౌస్లకు ఇస్తారా, లేకపోతే మనకు ఎంబసీ లాంటి వాటికి ఇస్తారా, కానీ మల్టీపర్పస్ యూజ్ మాత్రం పైద్దని నేను అనుకుంటున్నాను. ఆసుపత్రికి పనికి రాదు, కానీ మంచిగా నా ఉద్దేశం గదులు చాలా గదులు కట్టారు కనుక 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కనుక దాన్ని సద్వినియోగం చేయాలని కోరుతున్నాను. అది పనికి వస్తే ఎప్పుడు కూడా కొత్త కత్తి తీసుకొచ్చి ఏమి వాడకుండా ఉంటే తుప్పు పట్టిపోతుంది. అదే మనకు నిమ్మకాయలు మామిడికాయలకు వస్తే ఎప్పటికప్పుడు షార్ప్ గా ఉంటుంది. ఇది అంతే. భవనం 1 సంవత్సరం పైగా ఖాళీగా ఉన్నదంటే దాంట్లో అసాంఘిక శక్తులు ప్రవేశిస్తాయి, అద్దాలు బలగొడతారు, తాగుబోతులు వస్తారు, రకరకాలుగా ఉంటాయి. కనుక విడిచిపెట్టిన ఇల్లు లాగా కాకుండా దాన్ని ప్రజాధనంతో నిర్మించిన దాన్ని సద్వినియోగం చేయాలి. వీరంత తొందరగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మనం డిమాండ్ చేయాలి. ఓకే, మరొక అంశం అయితే రావడం జరిగిందండి, చూద్దాం. క్వాంటంతో నవశకం. క్వాంటం వ్యాలీతో సరికొత్త విప్లవానికి నాంది. క్వాంటం పరిశ్రమను శాసించే దిశగా ఏపీ వైద్య సాంకేతిక రంగాల్లో చారిత్రాత్మక మార్పులు. ఈ టెక్నాలజీతో మారనున్న దేశ ముఖ చిత్రం. దీనివల్ల కొంచెం మ్యాటర్ కూడా రావడం జరిగింది. భారత్లో ఇప్పుడు ఎక్కడ చూసినా క్వాంటం కంప్యూటింగ్ పేరు మారుమోగుతుంది. భవిష్యత్తులో క్వాంటం పరిశ్రమను భారత్ శాసించబోతోందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీతో దేశ రాష్ట్ర ముఖ చిత్రమే మారనుందా అనే ప్రశ్నలైతే సమాధానాలు అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది. దేశంలోని మొట్టమొదటి క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గేమ్ చేంజర్గా నిపుణులైతే అభివర్ణిస్తున్నారు. సో ఈ క్వాంటం యొక్క ద్వారా నిజంగానే ఏపీకి అంత పేరు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మొదటి ప్రయోగం కదా. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఉత్పత్తి రంగంలో కానీ సాంకేతిక రంగంలో మనం విప్లవాలు సాధించాలి. ప్రపంచంలోనే నిజంగానే మన దగ్గర అమరావతిలో ఈ క్వాంటం వ్యాలీ వస్తే మంచిగా జరుగుతుంది. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు రావచ్చు, ఇతరత్ర అభివృద్ధి జరగవచ్చు. ఒకటి వస్తే ఇంకోటి వస్తాం. ఎప్పుడు కూడా ఊరు బొడ్రాయానికి వస్తారు, 13 కులాల వాళ్ళు అక్కడ తిష్ట వేస్తారు. ఆ తర్వాత వరుసగా పెరుగుతున్న కొద్ది ఇప్పుడు ఏ నగరం కూడా రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కానట్టే ఏ నగరం, ఏ పట్టణం, ఏ గ్రామం కూడా ఒకటే రోజు నిర్మాణం కాదు. కానీ దానికైతే ఎవరు బొడ్రాయి పని చేయాలి కదా. కనుక ఇవాళ ఈ క్వాంటం వ్యాలీ ఏదైతే ఏర్పాటు ఆలోచన మంచిది అంటున్నాను. సరే ఖర్చు ఉంటుంది, ప్రభుత్వం కొంత ప్రోత్సహించి చేయకపోతే ఎవరు రారు కదా. కనుక గతంలో హైటెక్ సిటీ కట్టిన తర్వాత హైటెక్ సిటీ ఒకటే కడితే మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే వస్తాయి. ఒకటి ప్రారంభించాలి హైదరాబాద్, ఇదే అంతే. కనుక ఇప్పుడు ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇవన్నీ మంచి ఆలోచనలు. ఫ్యూచర్ అంటే ఒక 2047 విజన్ పెట్టుకున్నప్పుడు P4 లోగోను కూడా ఆంధ్రప్రదేశ్ లో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించారు. ఆ రకంగా చూసుకుంటే మనకు అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోవాలంటే మంచి విజన్ ఉండాలి, దూరదృష్టి ఉండాలి.
2047 కల్లా ఏం చేద్దామనే ఆలోచన ఉండాలి. ఇప్పుడు 2047 వరకల్లా మనం ఎవరం బతికుండకపోవచ్చు. కానీ అప్పుడు అభివృద్ధి అయితే ఉంటది కదా! కనుక పాలకులకు ఎప్పుడు దీర్ఘకాలిక అభివృద్ధి పట్లనే దృష్టి ఉండాలి. అది మంచిదే అంటున్నాను. వన్ టైమ్ వ్యాలీ రావడం మనం సంతోషించదగ్గది. కాకపోతే ఏందంటే వచ్చే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అధికారం మాది అని అశ్రద్ధ చేయకుండా వచ్చే 3.5 ఏళ్ళు మాత్రమే, 4 ఏళ్ళు మాత్రమే మనదే ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే కొంతవరకు ప్రారంభించరు నీచ మానవులని భర్తృహరి అంటాడు. ప్రారంభించిన దాన్ని మధ్యములేమో విడిచిపెడతారట, అధములు మొత్తం అంతా విడిచిపెడతారట. అందుకనే ఇవాళ ప్రారంభించిన దాన్ని కొనసాగించి దాన్ని ఒక ప్రయోజనకరమైన రూపకర్తగా మారితే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి గవర్నమెంట్ అభినందించాలి. దానికి ప్రతిపక్షాల నుంచి సహకారం కూడా ఉండాలని కోరుతున్నాను. రైట్. ఇక మనం ఒక తెలంగాణ అంశాలకైతే వెళ్దాం. తెలంగాణలో ఈరోజు పేపర్లో వచ్చిన హైలైట్స్ ఒకసారి చూసి కంటిన్యూ చేద్దాం. సవాళ్లకు రాని సారు, మౌనం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్. చర్చకు అసెంబ్లీకి రమ్మంటే ఫామ్ హౌస్కే పరిమితం, అన్నింటికీ కేటీఆర్ లేదంటే హరీష్ రావు ముందటికి. 10 ఏండ్లు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్వే. కాళేశ్వరం నిర్మాణం, ఏపీకి నీటి వాటాలు ఆయన హయాంలోని, వాటిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిద్దామని సీఎం రేవంత్ సవాళ్లు. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం పైన తేల్చుకుందామని తాజాగా ఛాలెంజ్. స్పందించని అపోజిషన్ లీడర్, పార్టీ మీటింగ్స్లో మాత్రం ఇక యుద్ధమే అంటూ ప్రకటనలు. చర్చకు కేసీఆర్ అక్కర్లేదు, తాను వస్తానంటూ కేటీఆర్ రియాక్షన్. ఏంటి, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. 10 ఏళ్లు ప్రభుత్వంలో అధికారులు ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఈ నీటికి సంబంధించిన విధానాలకు, ప్రాజెక్టులకు సంబంధించి కానీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు రమ్మంటే చర్చకు ఎందుకు కేటీఆర్ని, హరీష్ రావుని మాత్రమే పంపిస్తున్నారు అని అక్కడి నుంచి క్వశ్చన్ వస్తే కనుక ఇటువైపు నుంచి కేటీఆర్ నేనున్నానుగా సమాధానం చెప్పడానికి అని చెప్పేసి అని అంటున్నారు. సో ఏంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అసలు తెలంగాణ రాజకీయాల్లో బస్తీ మీద సవాల్ రాజకీయాలు వస్తున్నాయి. నా ఉద్దేశం అంటే చర్చ ఎక్కడ జరగాలి? బహిరంగ చర్చ ప్రమాణాలు ఇప్పటికి దాకా దిగజారుతున్నాయి. చూస్తున్నాం కదా, వ్యక్తిగతంగా తిట్టుకోవడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, నువ్వు అనడం, అక్కడ మోడీ ఇక్కడ కేడి. చూశారు కదా మొన్న సభలో, బహిరంగ సభలో మనకు అంతకుముందు కేసీఆర్ మాట్లాడలేదని ప్రతిదానికి పోలిక పెడుతున్నారు. అది కరెక్ట్ కాదంటున్నారు. ఆయన స్థాయికి ఆయన మాట్లాడింది ఎక్కువ అనుకుంటే ఈయన స్థాయికి ఇంతకంటే 10 ఇంతలు మాట్లాడుతున్నారు. ఆయన అది ఒకటి మాట్లాడితే ఈయన 10 మాట్లాడుతున్నారు. మొన్న బహిరంగ సభ ఉద్దేశం ఏంటిది? జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. అక్కడ మనకు రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం ఏం చేద్దాం, మనం గాంధీ మహాత్ముడు బోధనలు ఏమిటి, అంబేద్కర్ చెప్పిన బోధనలు ఏంటి మాట్లాడాలి. నిజంగా చెప్పాలంటే అంటే గాంధీ బోధనలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కొన్ని చాలా మంచి ఆలోచన పద్ధతులు ఉన్నాయి. ఇవాళ పుట్టిన పార్టీ కాదు, 140 ఏళ్ళు దాటింది. ఆనాడు మద్యపాన నిషేధం అన్నారు, ఖద్దరు ధరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చాలా రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తున్నామా? అట్లాగే ఇప్పుడు మొన్న మాట్లాడిన విషయంలో రేవంత్ రెడ్డి గారిని నేను పూర్తిగా అభిశంసిస్తున్నాను. కొన్ని విషయాల్లో చాలా దురుసుగా మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మీరు ఈ బస్తీ మీద సవాల్ ఎక్కడి నుంచి వచ్చింది? రేవంత్ రెడ్డి గారే బస్తీ మీద సవాల్, మేము ఎల్బీ స్టేడియంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చామా లేమా, రండి తలలు లెక్క పెట్టుకోండి, ఒక్క తల తక్కువైనా నేను కాళ్ళు మొక్కి క్షమాపణ చేసి పోతా, రండి బహిరంగ చర్చ కానీ. ఎక్కడికి పిలిచారు? అసెంబ్లీ గారికి పిలిచింది. అంటే మొత్తం అంతా 60,000 సైన్యాన్ని, తాను ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన సైన్యాన్ని అంతా ఎల్బీ స్టేడియం పిలుస్తారట. ఎల్బీ స్టేడియంలోనే తెలుసుకోవాల్సింది. ఇది ఈ బరి ఎల్బీ స్టేడియం కాదు కదా. చట్టసభలు ఉన్నాయి, చట్టసభలు రమ్మని పిలవాలి. అందుకని ప్రతిగా ఈయనేమంటున్నాడు కేటీఆర్ కూడా, అసలు చట్టసభలు చేద్దామా, మీరు మీ కొడంగల్ రమ్మంటారా, కొండారెడ్డిపల్లి రమ్మంటారా, గజ్వేల్కి వస్తారా, లేకపోతే చింతమడక సిద్దిపేట జిల్లా సిద్దిపేట దగ్గరకు ఉన్న చంద్రశేఖరరావు గారి స్వగ్రామానికి వస్తారా అని వీరు మాట్లాడారు. అంటే ఇప్పుడు ఆయన తొడగొడితే వీళ్ళు మెడకు వస్తా అంటున్నారు కదా, బస్తీ మీద సవాళ్ళు అవుతున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు రావడం రాకపోవడం అని చర్చనే కాదు. అక్కడ ఖచ్చితంగా అసెంబ్లీకి పోవాలి, ప్రతిపక్ష నాయకులు పోవాలి, ఆయన చర్చించాలి కాదంటారు. కానీ గెలికి ఆయననే రావాలని చెప్పి వీళ్ళు ఊరడం ఏదైతుందో, చర్చకి ఎవరు సరిపోతారని నేను చెప్పను. స్థాయి ఎవరిది చిన్నది, ఎవరి పెద్ద సమస్య. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి సవాల్ విసరాలంటే, ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి లేరనుకోండి, ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారిని చనిపోయిన అందరూ వెళ్తామా? సమస్య కాదు కదా. బతికి ఉండగా అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగాలి. ఎవరైనా సరే ఆయన కాదు నేను చేస్తానంటున్నారు కానివ్వండి, కానీ చట్టసభల సాక్షిగా చర్చ చేయాలి తప్ప, అది బనకచర్లది కావచ్చు, కాళేశ్వరంది కావచ్చు, ఇప్పుడు వాడు నియామక పత్రాలు ఇచ్చిన 60,000 ఉద్యోగులది కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇది 1.5 year గా జరిగిన అభివృద్ధి కావచ్చు. కనుక ఈ బస్తీ మీద సవాల్ వద్దు, బజార్ రాజకీయాలు ఎవరు చేయొద్దు అంటున్నాను. అసెంబ్లీ సాక్షిగా టైం ఇవ్వండి, చర్చించాలి. దాని ద్వారా ప్రజలకు వాస్తవం తెలవాలి. చట్టసభలు ఉన్నాయందుకే కదా పద్మ గారు, చట్టసభలు, పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ చర్చల ద్వారా మంచి చెడ్డలను ప్రజలకు వివరించాలనుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఈ బహిరంగ బజార్లలో చర్చలు రికార్డులకు ఎక్కవు.
అదే కనుక మనకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చర్చలు చేస్తే అవి రికార్డులకు ఎక్కుతాయి. తప్పు మాట్లాడితే రికార్డు తీసేస్తారు అన్పార్లమెంటరీ మాట్లాడితే. అంటే ఇవాళ మధ్యయుగ రాజకీయాలు చేద్దామంటే తొడగొట్టి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి రావాలి, నువ్వెంత అంటే నువ్వెంత, తూకిత్తా అంటే తూకిత్తా అని తిట్టుకోవాలని అనేగాని ఉద్దేశం. కానీ బహిరంగ చర్చా ప్రమాణాలు దిగజారడానికి ప్రధాన కారణం అని చెప్తున్నాను కదా. అటుపక్క ఇటుపక్క రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి. అటుపక్క తప్పులు మాట్లాడితే ఇటుపక్క కూడా తప్పులు మాట్లాడుతున్నారు. నిన్న కాక మొన్న ఏదైతే అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లను మారుస్తే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు బట్టలు ఉడిచేసి కొడతా అంటున్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా నేను వ్యతిరేకిస్తున్నాను అంటే ఆపాదించుకోవడం కాదు, మనం వ్యతిరేకిస్తున్నాం అనుకోండి. అంటే మమ్మల్ని కూడా మనందరి బట్టలు ఉడిది కొడతా అన్నట్టే కదా. ముఖ్యమంత్రి భాష ఇదే అని అంటున్నాను. ఖచ్చితంగా అన్నపూర్ణ అనే పేరు మాత్రం కరెక్ట్ కాదు. అది కేసీఆర్ పేరు మీద లేదు. అది ఒక ఎవరైనా చెప్పాలంటే ఎవరైనా అన్నం పెడితే అమ్మ అన్నపూర్ణ అంటాం. ఒక ఇద్దరు దంపతులు కనిపిస్తే పార్వతీ పరమేశ్వర్ లాగా ఉన్నారంటాం. అటువంటిప్పుడు అన్నపూర్ణ అనే పేరు కేసీఆర్ది కాదు, కేసీఆర్ సంబంధం లేదు. ఇంకా కేసీఆర్ కిట్టు తప్ప రాష్ట్రంలో ఉన్న ఏ పథకాలకు కూడా రైతు బంధు కానీ రైతు భరోసా ఇవన్నీ కూడా ఇది కేసీఆర్ పేరు లేదు కదా. లేని దాన్ని అన్నపూర్ణ తీసేసి ఇందిరా పెడతాం. ఇందిరా అనే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు బట్టలు ఉడిసి కొడతా అంటే ఒక ముఖ్యమంత్రి భాష ఇదేనంటారా అంటున్నాను. అందుకని భాష సరిగ్గా లేదు, ఆయన భాష సరిగ్గా లేదని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటారు. అంతకు పదింతులు మీరు మాట్లాడుతున్నారు, సరైనది కాదు. ముఖ్యమంత్రి గారు హుందాతనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ పశ్చిమ సవాళ్ళు మాని అసెంబ్లీలో ఈ చర్చలు జరిగితే బాగుంటుందని నేను. ఓకే రామ్మోహన్ గారు, అసలు ఈ పట్టణ బస్తీల్లో ఈ మూడు పార్టీలు ఏదైతే ఉందో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి ప్రజలు ఏ మాత్రం బలం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? అసలు ఎంతవరకు బలం ఉందనుకోవచ్చు అంటారు? అంటే తెలంగాణలో మూడు ముక్కల ఆట అయితే నడుస్తున్నది. ఒకటేమో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ, ఒకటి రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్. ఓ 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు 9.5 సంవత్సరాలు, సుమారు 10 ఏళ్ళు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ. మూడు ఉన్నాయి. మూడు సమాన బలాలు ఏం లేవు. కానీ మూడు ముక్కలాట్లో ఎవరైతే కొంచెం ఎక్కువ ఓట్లు పుంజుకుంటారో దాన్ని బట్టి మిగతా రెండు పార్టీల బలాబలం మారుతాయి. జరిగింది అదే మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగింది అదే. బీజేపీ గట్టిగా బలంగా కనుక కొంత ఇంకొక ఓటు శాతం ఇంకో 5-10% పెంచుకుంటే అప్పుడు ఆటోమేటిక్ టీఆర్ఎస్ గెలిచింది, అంటే బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ గెలవకపోయింది. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఈ ముగ్గుట్లో ఎవరు సమాన స్కందులు, ఇద్దరి మధ్య పోటీ ఎవరికి ఉంది అని చూస్తారు. ఇప్పుడు కూడా మనకు ఈ త్రివేణి సంగమాలు ఉంటాయి మనకు అలహాబాద్, అట్లాగే కాళేశ్వరం. ఇక్కడ ఏంటంటే మూడో నది ఉండదు, సరస్వతి నది అంటాం. అట్లాగే పార్టీలో కూడా జనరల్ గా ఏం చేస్తారంటే ఎవరిద్దరి మధ్య పోటీ ఉంది, ఎవరు గెలుస్తారు, మన ఓటు వేస్ట్ కావద్దు వేస్తుంటారు. అది కూడా అది అందులో భాగంగానే మొన్న 40% ఓట్లు సుమారుగా వచ్చి 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ మనకు ఒకవేళ బీజేపీ కనుక కొంచెం గట్టిగా లాగి అంటే కాంగ్రెస్ ఓట్లను కానీ పక్కన చేసి ఉంటే ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ గెలిచేదాన్ని. అట్లాగే కాంగ్రెస్ కూడా 63 సీట్లు 64 సీట్లు వచ్చినాయి. దాని కారణం ఏంటంటే ఈ మూడు ముక్కలాట్లో ప్రజలు ఏమనుకున్నారంటే ఒకసారి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చుద్దామని అనుకున్నారు. అది మంచిదే. ఏంటంటే అధికార మార్పిడి జరగాల్సిందే. లేకపోతే మనోబలి పెరిగితే అహంకారం అవినీతి తలకెక్కితే ఇప్పుడైనా కష్టమే. అంటే పాలకుల అవినీతి అహంకారాన్ని, ముఖ్యంగా అవినీతిని సహిస్తారు కొంత ప్రజలు, కానీ అహంకారాన్ని సహించరు. వాళ్ళని ఎక్కడ దించాలి. అందుకని దేశంలో ఇన్నిసార్లు ప్రభుత్వాలు పార్టీలు మార్చిన సందర్భం ఎప్పుడు లేదు. చాలా సార్లు వైజ్మెన్ గా జనతా ప్రభుత్వం ఏర్పడించుకుంటే ఇప్పటిదాకా రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ అధికార మదం తలకెక్కినప్పుడు వాళ్ళ అధికార మదాన్ని దించిన సందర్భాలు ఎక్కువ. అందుకని ప్రజాస్వామ్యం మనకి గొప్పది, మనకు ఎవరైతే ప్రజల తీర్పు కూడా గొప్పది. కనుక ఈ మూడు ముక్కలాట్లో చూద్దాం 2028 చివరిలో లేకుంటే 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమన్నా జరుగుతుందో. ఇప్పుడు వచ్చే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కోర్టు ఇప్పటికే ఈ సెప్టెంబర్ 30లోగా ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు జరపలేదు. ఎంపీటీసీ జడ్పీటీసీ చెప్పలే కానీ ఇవన్నీ మరి రేపొద్దున తీర్పు ఎట్లా వస్తుందో చెప్పలే కానీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఈ పరిపాలన ఎట్లా ఉంది, మంచిగా ఉందా చెడ్డగా ఉందా, దాన్ని బట్టి ఓటేస్తున్నారు తప్ప డబ్బులు పంచినా సారా పంచినా చచ్చిన దానికి వచ్చిందే కట్టినా వాటి ఇచ్చేది తీసుకుంటున్నారు, చేసే పని చేస్తున్నారు. అంతిమ తీర్పు ప్రజా నిర్ణయం, ప్రజలు దాన్ని అవకాశం. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలదే నిర్ణయాధికారం. అంటే బస్తీల్లో నిజంగానే ప్రజల యొక్క సమస్యలపై అవగాహన కలిగిన నాయకులు అంటే ఎవరైనా ఉన్నారంటారా? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బీజార్దన్ రెడ్డి జైన్ వాళ్ళు జరుపుకున్నాం కదా. చాలా మంది మనకు దత్తాత్రేయ గారు చూడండి, పార్టీలు వేరైనా సరే ప్రజల్లో కలిసి ఉండేవాడు. ఇట్లా నా ఉద్దేశం ఇప్పటికి కూడా బస్తీమే సవాల్ అంటున్నారు కానీ బస్తీ సంగతులే కాదు, అది బస్తీ కావచ్చు, పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు, స్థానికంగా వాళ్ళ ప్రజా సమస్యలను పట్టించుకునే నాయకులు ఎప్పుడు కూడా ప్రజలలో స్థిరస్థాయిగా ఉంటారు. వాళ్ళను ప్రజలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణ చెప్తాను, నిజామాబాద్ జిల్లాలో అశోక్ సాగర్ అని ఉంటున్నారు. అది నాయకులే కావాల్సిన అవసరం లేదు.
అశోక్ కుమార్ అనే కలెక్టర్ గారు 40 ఏళ్ల క్రితం అనుకుంటాను నేను గుర్తు. నిన్ననే మేము ఆ జిల్లాలు తిరిగి వస్తే మాకు గుర్తొచ్చింది. ఆయన ఒక చెరువును బాగా చేయించారు. ఏం లేదు. కానీ దానికి వేరే వేరే ఊరు పేరు మీద చెరువు పేరు ఉండేది. కానీ అశోక్ సాగర్ అని ఇప్పటికి కూడా మనకి పిలుచుకుంటున్నారు. 40 ఏళ్ల తర్వాత అశోక్ సాగర్ అని దాని బోర్డు ఉంటది, పిలుచుకుంటున్నారు. ఆయన పెట్టుకున్న బోర్డు కాదది. ఆయన పోయిన తర్వాత ప్రజలు ఏర్పాటు చేసిన బోర్డు. అందుకనే నాయకులు ప్రజలలో ఉంటే ఎప్పుడైనా చిరస్థాయిగా ఉంటారు. వారి ప్రభావం తప్పనిసరి ప్రజల్లో ఉంటది. ఆ ప్రభావం మొత్తం మీద నాయకత్వం మీద కూడా ఉంటదని నా ఉద్దేశం. అయితే మనం ఇంకా ఈ బీజేపీ అంశానికి వద్దాం. వీళ్ళు కూడా 100 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలిచేది భాజపానే. వచ్చే ఎన్నికల్లో 15 లోక్సభ స్థానాలు మావే. రామచంద్రరావు ధీమా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ, హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ. సో ఏంటిది, ఈ కథ ఏంటి? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఏవి అమలు చేయలేదు. ఈ ప్రభుత్వంపై భాజపా ధర్మయుద్ధం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం. నాయకులు కార్యకర్తల సహకారంతో రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తా అని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. సో ఈసారి 100 సీట్లు, ప్రతి ఒక్కరు 100 సీట్లు 100కి తగ్గేదే లేదన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే ఎన్నికల ముందు వీళ్ళు మాటకు పోవడం దాటాయి. కానీ ఎన్నికలు కాకుండా ఇప్పుడు ఎన్నికలు ఎట్లా లేవు కనుక అసెంబ్లీ ఎన్నికలు 2029 ఢిల్లీ బహుతూరాయి. ఇది ఒకటే కాదన్న. మీరు చూడండి, సర్కారు 16 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని గతంలో బీఆర్ఎస్ కూడా బీరాలు పలికింది కదా. అది ఏమైంది? 1 సీట్ లేకుండా అయిపోయింది కదా. అట్లానే ఈ మన 100 సీట్లు నినాదం వీళ్ళది కాదు, మొదలు బీఆర్ఎస్ది. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం. ఇప్పుడు ఉద్ధరించండి. ఇప్పుడు ఏం పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉద్ధరించండి. 4 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో, 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు ఎందుకు? ప్రజలను అవమానించడమే కదా. అట్లానే అబ్కా బార్ 400 పార్ అన్నారు ఏది మోడీ గారు. చూశాం కదా. 400 కాదు 300 కూడా రావన్నా 200 పరిమితమైంది. చెప్తున్నాను కదా నేను. ఏంటంటే వీళ్ళు ఏంటంటే అతి మాట్లాడి ప్రజలు పలచన అవుతున్నారు. అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసంగా అహంకారంగా మారద్దు. 100 సీట్లు అంటున్నా ఎవరైనా సరే నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకపోవడం అంటున్నాను. ఆశ ఉండడు ప్రజలు, మనకు ముఖ్యంగా కార్యకర్తలకు మనోధైర్యం కల్పించడానికి బాగా మనంతా ముందున్నది ఉందిలే మంచి కాలం ముందు అని పాటలు పాడుకొని మనకొచ్చుండొచ్చు. కానీ 100 సీట్లు కావాలంటే ఏం చేయాలి? బీజేపీకి ఎక్కడ బలం ఉంది? ఏం చూడకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొత్త అధ్యక్షుడు కదా, కొత్త ఉత్సాహంతో మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి తన శ్రేణులను ఉత్సాహపరిచే కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడవచ్చు. తప్పు కాదు. కానీ ఒకసారి ఒక అవగాహన ఉండాలి. 100 సీట్లు అందరంటే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సీట్లు 300 కావాలి మన అందరికి బాగా రావాలంటే. కానీ చూద్దాం ఏం జరుగుతుంది. 2029 అసెంబ్లీ గురించి మాట్లాడడం కాదు, ఎన్నికలకు మధ్యన ఏం జరగాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి, మీరు ఇచ్చిన కథలు ఏమిటి, ఇవాళ ఎన్నికలకి ఏం జరగాలి? అభివృద్ధి జరగాలి కదా, ప్రజాపాలన జరగాలి కదా. ప్రజాప్రభుత్వం అనేవాళ్ళు ప్రజాప్రభుత్వం నడపాలి కదా. అది కావాల్సింది. ముఖ్యంగా రామచంద్రరావు గారి మాటలు పెదార్థాలు తీయాల్సిన అవసరం లేదు. కానీ కార్యకర్తలకు ఉత్సాహం కల్పించడానికి 100గా అవసరం లేదు, 60 వస్తే చాలు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 60 దాటితే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. కనుక ఒక రకంగా చెప్పండి, బీజేపీ కూడా బలపడుతుంది. 3 ముక్కరాట్లో ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ పోటీ ఉంటది. కానీ అంతకంటే ముందు మీరు ప్రజల క్షేత్రంలోకి పోయి పనులు చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు రావడానికి అవకాశం ఉంటది. అందుకని రామచంద్రరావు గారి మాటల్లో అతిశయోక్తులు ఏం లేవు. కానీ 100 అనే మాత్రం అతిశయోక్తి అంటున్నాను నేను. వాళ్ళ కార్యకర్తల మనోభావాలు మన గౌరవించి మరి వాళ్ళ కార్యకర్తలను ప్రేరేపించడానికి, ఉత్సాహపరచడానికి ఎవరి మాటగా మనం భావించవచ్చు. ఓకే, బీజేపీ ఇప్పుడు 3 మహిళా మండలి ద్వారా జాతీయ అధ్యక్ష పదవి అంటే మహిళలకు అధ్యక్షుల కింద అవకాశం ఇవ్వడానికి ఎంపిక చేస్తుంది. ఇలా మహిళా నాయకత్వాన్ని తీసుకురావడం ద్వారా ఏ సామాజిక వర్గాన్ని బీజేపీ ఆకర్షించే అవకాశం ఉంది? అంతేకాకుండా ఇలా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం అన్నది కొత్తదే అంటారా? రాజకీయ లక్ష్యంతో చేస్తున్నది అనుకోవచ్చు అంటారా? ఇప్పటిదాకా ప్రాంతీయ విషయాల నుంచి మనం జాతీయానికి వచ్చాం, చాలా మంచిది. అంటే ఈ వారంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత 37 రాష్ట్రాలకు పరిగణిస్తున్నారు వాళ్ళు. బీజేపీ కమిటీలు వేసుకుంటూ వస్తున్నది. అట్లాగే మొన్నటి రామచంద్రరావు గారు కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా, మాధవ్ ఏమో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి ఎన్నికయ్యారు. ఇక జాతీయ అధ్యక్ష పదవి కావాలి. ఒకసారి మనం బీజేపీ పార్టీ మొదటి పుట్టినప్పటి నుంచి 80లో పుట్టింది. అంతకుముందు జనసంఘ ఉండేది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. 80లో అంటే జనతా ప్రయోగం విఫలమైన తర్వాత 77 నుంచి 80 మధ్యన ఎప్పుడైతే బీజేపీ పార్టీ ఆవిర్భవించిందో అప్పుడు మొరార్జీ దేశాయ్ వాళ్ళు సోషలిస్టులను విభేదించి వీళ్ళు బీజేపీ పార్టీ పెట్టుకున్నారు. మొట్టమొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి పనిచేశారు 6 ఏళ్ళు. తర్వాత 6 ఏళ్ళేమో అద్వానీ పనిచేశారు.
తర్వాత 2 సార్లు వేరుగా మళ్ళీ అద్వానీ గారు కూడా 3 సంవత్సరాలు, అది వాళ్ళ పదవీ కాలం 3 సంవత్సరాలు కనుక వారు పనిచేశారు. మరి సింగ్ కూడా రాజ్నాథ్ గారు కూడా 2 సార్లు పనిచేశారు. అట్లాగే తెలుగు వారి గతంలో 3 ఎన్నికైన సందర్భం చూస్తాం, 2 ఎన్నికైన సందర్భం చూస్తాం. ఒకరేమో వెంకయ్యనాయుడు గారు, అంతకుముందే బంగారు లక్ష్మణ్ గారు కూడా తెలుగు వారు కూడా జాతీయ అధ్యక్ష పదవి అలంకరించారు. అట్లానే మనకు మిగతా వాళ్ళు జలా కృష్ణమూర్తి గారు తమిళనాడు నుంచి, దక్షిణ భారతదేశం నుంచి వీళ్ళు 3 ఇప్పటిదాకా. కనుక మీరు అన్న మహిళా మనుల గురించి మాట్లాడాలంటే ఇప్పటి వరకు 45 సంవత్సరాలైంది పార్టీ ఏర్పడి. బీజేపీ ఇప్పటి వరకు మహిళా అధ్యక్షురాలు జాతీయ స్థాయిలో మహిళా అధ్యక్షురాలు రాలేదు. అది ఒక లోటు. ఈ మధ్యన సోషల్ ఇంజనీరింగ్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది పద్మ గారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే మీరు చూడండి, హర్యానా ఎన్నికలు, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలు, మొన్న మనకు ఢిల్లీ ఎన్నికలు, ఇవన్నీ చూస్తే బీజేపీ ఒక సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తున్నది. అంటే కాంగ్రెస్ లో లేనైతే ఏది ఉందో దాన్ని పాటించే ప్రయత్నం చేస్తున్నది. సోషల్ ఇంజనీరింగ్ విజయం సాధిస్తుంది ఈ మధ్యన. అంటే కుల సమీకరణ, ఎంబీసీలు, బీసీలు అన్ని వర్గాలను సముచిత సహాయాలు ఇవ్వడం దాంతో చేస్తున్నది. ఇప్పుడు ఇంకోటి జెండర్ ఈక్వేషన్ గురించి ప్రయత్నం చేస్తాను నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 3 మహిళా మంది పోటీ చేస్తున్నారు. వాసవి అని చెప్పి తమిళనాడు నుంచి ఒకరు, శ్రీనివాసన్, ఆమె చేస్తున్నది. అట్లానే ఆమె మొదటి నుంచి మన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో ఏబీఏపీతోని ఉన్నది, కలిసి ఉన్న అమ్మాయి. తర్వాత 2 ప్రముఖులు అందరికి తెలిసిన వారు. ఆ అమ్మాయి ఏమో పెద్దగా తెలవకపోవచ్చు, తమిళనాడు వరకు తెలియవచ్చు, కానీ మిగతా ఒకరేమో నిర్మలా సీతారామన్, రెండోది పురంధరేశ్వరి గారు. 3 మధ్యలో పోటీ ఉన్నది. ఎవరినో ఒకసారి ఎంపిక చేస్తారు. అంటే ఖరారైంది ఏంటంటే ఈసారి జాతీయ అధ్యక్ష పదవి మహిళలకు ఇస్తాం. అంటే మేము మహిళలు కూడా పెద్దపీట వేస్తున్నామని చెప్పడం కోసం తప్పనిసరి పనికొస్తానంటున్నాను. అదే ప్రయత్నం జరుగుతున్నది. దానిలో ఎవరికి అవకాశాలు ఎక్కువనే చెప్పి ముగిస్తాను నేను. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిర్మలా సీతారామన్ మంత్రివర్గంలో సేవలు చాలు అనుకుంటే ఆమెకి ఇస్తారు. తమిళనాడు ముఖ్యంగా తెలుగుంటి కోడలు, మనకు తమిళనాడు ఆడబిడ్డ, అట్లా ఒకటి. అట్లానే మనకు తెలుగింటి ఆడబిడ్డ మనకు పురంధరేశ్వరి. కాబట్టి ఒక అవరోధం ఉందని నేను అంటున్నాను. ఎందుకు అవరోధం అంటే బీజేపీ పార్టీలో కనీసం 15 ఏళ్ళు క్రియాశీల సభ్యులుగా ఉన్న వాళ్ళకి మాత్రమే జాతీయ అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి వీలున్నది. కానీ ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేది, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండేది. కనుక ఆమె ఇందులో చేరి కూడా 13-14 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలేదు. బీజేపీలో చేరి 12 సంవత్సరాలు కాలేదు అనుకుంటున్నాను. కనుక దాని దృష్ట్యా చూస్తే ఆ ఒక్క అవరోధం సరే 15 కేంది, 13 కేంది, 12 కేంది అనుకుంటే చేయొచ్చు. కనుక ఈ 3 మహిళా మన పోటీల్లో ఒకటి వాళ్ళు ఒకే దెబ్బకు 2 పీటలు అనుకుంటున్నారు. ఒకటి మహిళలకు, రెండోది దక్షిణ భారతదేశంలో. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో 3 చేశారని చెప్పాను. జనా కృష్ణమూర్తి గారు తమిళనాడు నుంచి, వెంకయ్యనాయుడు గారు, అట్లానే బంగారు లక్ష్మణ్ గారు 3 ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షులు అయ్యారు. దాదాపు 11 మంది అధ్యక్షులు పేర్ల పరంగా చూస్తే మారి ఒక్కొక్కరు 4 సార్లు, 3 సార్లు, 2 సార్లు చేసిన వాళ్ళు చేసుకుంటే 45 ఏళ్లలో ఒక్క మహిళ కూడా కాలేదు. దక్షిణ భారతదేశ మహిళ అసలే కాలిపోతుంది. దేశంలోనే మహిళా అధ్యక్షులు లేదు కనుక ఈసారి ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాను. ప్రధానంగా ఈ ఇద్దరు ఇంకొక అంటే ఒకే దెబ్బకు 2 పీటలు కాకుండా 3వ పీట పడాలంటే మనకు వాసంతి మనకు తమిళనాడులో ఆమెను కనుక పెడితే బీసీ అవుతుంది. ఆమె ఇప్పుడు వీళ్ళిద్దరు అగ్రవర్ణాలు అవుతారు. నిర్మలా సీతారామన్ కానీ ఇటు పక్కన పురంధరేశ్వరి కానీ. అంటే దక్షిణ భారతదేశము, మహిళ, అట్లాగే బీసీ, ఈ రకం కూడా మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి కూడా ఈ 3లో మొదటి ఏవైతే నేను చెప్పిన ఆమెకి అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నాను. పురంధరేశ్వరికి ఏమైనా జాతీయ స్థాయిలో అంటే మొన్నటి దాకా రాష్ట్ర అధ్యక్షురాలకు ఉంది కదా, జాతీయ స్థాయిలో ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టున్నాం. ఏదైనా కావచ్చు. అంటే ఈ 3 పేర్లు వినిపిస్తున్న సందర్భంలో ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే అంచనా ఆ రకంగా ఉంది. వీళ్ళ అవరోధాలు ఏమిటి, పరిష్కారాలు ఏమిటి చెప్పాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, మనం ఈ INDIA కూటమిలో భేదాభిప్రాయాల గురించి మాట్లాడుకున్నట్లయితే గనక కూటమిలో ఐక్యత లోపించడం వల్లే ఈ పరిస్థితికే కారణం అనుకోవచ్చు అంటారా? అంటే ఈ విభేదాల వల్ల అటు ఎన్డీఏకి ఏమైనా కలిసి వస్తుందా తర్వాత? ఖచ్చితంగా. అంటే రాజకీయాలు మాట్లాడుకుంటే గత వారం రోజులుగా ఏం జరుగుతుందంటే బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒక 4-5 నెలల్లో బీహార్ ఎన్నికలు జరగాల్సిందే ఈ సంవత్సరంలోనే. కనుక బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు బీహారే చూడండి, ఇండి కూటమిలో చాలా చీలికలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం స్థానాలకు పోటీ చేస్తా ఉంటున్నది లేదు బీహార్లో. అట్లానే మనకు జన్సురాజ్ పార్టీ అని చెప్పి అది కూటమిలో లేదు, కానీ మనకు ప్రశాంత్ కిషోర్ ఆయన కొత్త పార్టీ పెట్టుకొని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇటుపక్క మీరు మమతా బెనర్జీ ఇండి కూటమిలో కలిసే లేదంటున్నది. అంటే మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో మన హర్యానా ఎన్నికల్లో మనకు నష్టం చేసిందని కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే బీహార్ లో ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే
ఆ బీహార్ రాజకీయాలు చూస్తే మొత్తం ఇండి కూటమి ఎంత విఫలమైంది, ఎంత విచ్ఛిన్నమవుతుంది మనకు అర్థమవుతుంది. ఒకనాడు పాట్నాలో ఇదే నితీష్ కుమార్ ఇండి కూటమి ప్రారంభ సమావేశం ఆయన పాల్గొన్నాడు. జన్మలో కూడా ఎన్డీఏ వైపు చూడనన్నాడు. కానీ బెంగళూరు సమావేశానికి వచ్చేకల్లా అది వీడిపోయి మళ్ళీ అది చేశారు. కానీ ఒకటి ఏంటంటే, కలిసి ఉంటే కలదు సుఖం అనే సినిమా మాత్రం మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు చూడగలిగింది. ఎందుకంటే గతంలో 44 సీట్లతో 2014లో అధికారంలో ప్రతిపక్షంగా ఉండే మన కాంగ్రెస్ పార్టీ 2019కి వచ్చే వరకు 54 సీట్లకు వచ్చింది, 52 సీట్లకు వచ్చింది. మొన్నటికి మొన్న ఇంటి కూటమి వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడి 99 స్థానాలు గెలుచుకున్నది. ఆ ఒక స్థానం రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత కూడా మళ్ళీ వయనాడులో అదే స్థానాన్ని ప్రియాంక గాంధీ గెలిచారు. 99 ఒక్కడి దాకా అనుకుంటారు. కానీ ఈ రకంగా ఇండి కూటమి బలంగా ఉంటే తప్పనిసరి స్థానాలు పెరుగుతాయనేది మంచి ఉదాహరణ. బీజేపీ ఎక్కడ 353 నుంచి మంత్రిపక్షాలతో సహా మరి ఒక్కసారి దిగజారు 240కి పడిపోయింది. తాను 292తో మొత్తం మీద అధికారంలో ఉన్నది. ఇట్లా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి బలం ఏది, ఇంటి కుటుంబం బలంగా ఉన్నప్పుడు ఉంటది. కనుక పెద్దన్న పాత్ర వహిస్తుంది, మమ్మల్ని పక్కన పెడుతుంది అని చాలా మంది అలిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ బయట నుంచే ఉంటుంది, ఇప్పుడు కూటమిలో లేనంటుంది. అట్లానే అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి విడిపోతున్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కలుస్తామని అంటున్నారు. చూద్దాం. మొత్తం మీద ఇండి కూటమి మాత్రం చాలా విచ్ఛిన్నమైన పరిస్థితి కనపడింది. తృణమూల్ కాంగ్రెస్ కానీ ఆఖరికి శరద్ పవార్ లాంటి వాడు కూడా కొంత దూరంగా ఉంటుందని అనిపిస్తుంది. కనుక ఇండి కూటమిలో ఈ విచ్ఛిన్నత రేపు పొద్దున అనేక దారితీసి రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయే ప్రమాదం ఎక్కువదని. ఈ మెడికల్ కాలేజీల అనుమతి కుంభకోణం చూసుకున్నట్లయితే మెడికల్ కౌన్సిల్పై బయటపడుతున్న అవినీతి కేసులు నిజంగానే తలదించుకునే పరిస్థితిలో ఉన్నాయంటారా? అలా మంచి మనం చర్చ చేయాల్సింది. ఎందుకంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అవినీతి భాగవతం పూర్తిగా బయటపడ్డది. ఇప్పటికే కొందరు అరెస్ట్ చేశారు. మహారాజు అట్లాగే జోసఫ్ లాంటి మధ్యవర్తులను అరెస్ట్ చేశారు. ఇది మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా చూపెడుతున్నారు. అనుకోకుండానే ఇప్పుడు దీని సబ్జెక్ట్ సంబంధించి చెప్తాను. నేను FDR ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నుంచి ఈ వారం నిన్న రాత్రి వచ్చాను. నేను సరిగ్గా 6 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు తెలంగాణ జిల్లా ఆరోగ్య సర్వే చేశాను. సరిగ్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయమే 4 రోజుల క్రితం నేను డాక్టర్లతో మాట్లాడితే వాళ్ళంతా నిజమే అన్నారు. ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ, అట్లాగే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 2 రోజులు పట్టింది పెద్ద జిల్లా. నిజామాబాద్ జిల్లా ద్వారా తీసుకొని 6 రోజుల పర్యటనలో 6 జిల్లాలు పూర్తి చేసుకొని మేము నిన్ననే వచ్చాం. అందులో మాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిన నిజాలే. ఏమనంటారంటే, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకున్నాం సార్, మేము అక్కడ చదువుకున్నప్పుడు పెద్ద విద్య రాలేదు, కేవలం బుక్ నాలెడ్జ్ మాత్రం వచ్చింది, ఎక్కడ ప్రాక్టికల్స్ లేవు, ఏమి లేవు. ఆ రోజు మనకు పర్మిషన్ల కోసం మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చినప్పుడు పేషెంట్లు అదే పేషెంట్లే, అంటే కిరాయికి వచ్చిన వాళ్ళే, డాక్టర్లు కిరాయికి వచ్చిన వాళ్ళే, ఓటు వేసి సంఖ్య చూపించడం తప్ప ఏం చేయలేదు. మేము బాగా గమనించే వాళ్ళం. పేషెంట్లు కూడా బస్సులో తరలించి ఆ రోజు ఈ 200 బెడ్ హాస్పిటల్లో 158 పేషెంట్లు చూపించడం, డాక్టర్లు కూడా అద్దెలు తీసుకొచ్చి డాక్టర్ డిగ్రీ లేకుండా కూడా వాళ్ళకు ఆపరాలు వేసి నిలబెట్టే సందర్భాలు చూసినామని. అదే సరికి ఇప్పుడు రుజువు అవుతుంది. ఇవాళ సిబిఐ కేసులు పెడితే పరిస్థితి చూసుకుంటే అందరూ దొంగలే, ఎవరు అనే పరిస్థితి లేకుండా అయింది. కొన్ని మెడికల్ కాలేజ్ ప్రైవేట్ బాగాలేవు అనను నేను. లయోలా కాలేజ్ ఉంది అంటే వాళ్ళ పక్షం కాదు, కానీ రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంది మన కాకినాడలో. ఇట్లాంటి కొన్ని ప్రెస్టీజియస్ కాలేజ్ ఇప్పటికి కూడా ప్రైవేట్ రంగంలో మంచి పనిచేస్తూనే ఉన్నాయి. కానీ చాలా మంది వాళ్ళ భవనాలు పెద్ద ఎత్తున కట్టుకొని భవనాల్లో అసలు చేయాల్సిన పనులన్నీ చేయకుండా ఈ న్యాక్ మనకు మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ కోసం 3 రకాలుగా అవినీతి జరుగుతుంది. వీళ్ళు నా ఉద్దేశం ఏంటంటే, మెడికల్ కాలేజ్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బాధితులే అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ రావాలంటే డబ్బులు ఇవ్వండి, పర్మిషన్ వస్తారు. అందుకని ఏం చేస్తున్నారు, పిల్లల పేరు మీద ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దాంతో లక్షల రూపాయలు, దాదాపు ఒక మెడికల్ కౌన్సిల్ ఒక మెంబర్ కు 20 లక్షలు 50 లక్షలు ఇచ్చినామని చెప్తున్నారు వీళ్ళు. చూస్తున్నాం కదా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ లో తిష్ట వేసిన వాళ్ళు అవినీతి అధికారులు ఉన్నారు. స్పష్టంగా దీని మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధం లేకుండా ఏం జరగదు. 3 అంచెలు చేయాలి. ఒకటేమో మనకు ఈ మెడికల్ కాలేజీల వారు తమ వసతులు సరిగ్గా లేకుండా ఉన్నాయని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కనుక దాంతో వాళ్ళు లంచాలకు అలవాటు చేస్తున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ల మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వానికి మధ్యన గాడ్ ఫాదర్స్ ఉండాలి కదా, అట్లా మధ్యవర్తులు నేను చెప్పిన ఎవరైతే బాబాలు పెద్ద ఎత్తున పలుకుబడి గల వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళు ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు పోతున్నాయి డబ్బులన్నీ. కనుక ఈ మెడికల్ కౌన్సిల్ కుంభకోణాన్ని ఇప్పుడు దీంతో విడిచిపెట్టవద్దు. ఖచ్చితంగా అరెస్టులు చేసిన వాళ్ళు తీగలాగా డొంక గదరాలి. పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరగడమే కాదు, దాని మీద కేసులు పెట్టి
దోషులకు శిక్షించాలని మనందరం కోరుతాం. ఓకే. ఒక అంతర్జాతీయ అంశాలకు సంబంధించి తీసుకున్నట్లయితే కనుక దలైలామా వారసుని ప్రకటించడంలో చైనా ఏంటి, ఎలాంటి రాజకీయాలంటే హస్తక్షేపం చట్టపరంగా వ్యతిరేకమా? దలైలామా గురించి మాట్లాడాలంటే అనుకోకుండా నేను 2 సార్లు ఢిల్లీలో కలిశాను. నేను మన ఢిల్లీలో మన శరణార్థిగా ఉన్నారు, మన ఇండియా శరణార్థిగా 90 ఏళ్ళు నిన్ననే పుట్టినరోజు జరుపుకున్నారు ఆయన. చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అనునాయులు 100-200 మంది దగ్గరుండి ఆయన పుట్టినరోజు జరిపించారు. దలైలామా గురించి చెప్పాలంటే బౌద్ధ మతం మన దగ్గర పుట్టింది, కానీ విలసిల్లింది మాత్రం చైనా, శ్రీలంక, ఇండోనేషియా, చాలా వేరే దేశాలకు పోయింది, పుట్టింది ఇక్కడైనా సరే. కనుక అక్కడ దలైలామా అంటే టిబెట్ ప్రాంతాన్ని ఎప్పుడైతే 1950లో 49లో స్వాతంత్రం వచ్చింది చైనాకు, 50లో స్వాధీనం చేసుకున్నారు చైనా వాళ్ళు. అప్పటి నుంచి ఈ దలైలామా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. దాంతో ఆయన అక్కడి నుంచి శరణార్థిగా మన భారతదేశానికి వచ్చారు. 1950 నుంచి ఇక్కడే ఉంటున్నారు. నేను 1991లో ఒకసారి కలిశాను, ఆ తర్వాత ఒకసారి కలిశాను. అట్లా చూసుకుంటే దలైలామా శరణార్థిగా ఉండే పరిస్థితి 90 ఏళ్ళు నిండే కనుక తన వారసును నిర్ణయించే అధికారం తనకే ఉండాలని అని ఒక రకంగా చెప్పాలంటే చైనాలో పుట్టని వాడు ఉండాలని ఆయన కోరిక చెప్పాడు నిన్ననే. ఆయన ఇంకా 100 ఏళ్ళు బతకాలి, ఇంకా 10 ఏళ్ళు కూడా బతకాలి, 120 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నాను నేను, ఇంకా సేవ చేయాలని, సమాజానికి సేవ చేయాలని అనుకుంటూనే చైనాలో పుట్టని వారికే ఇది కావాలి అంటున్నాడు ఆయన. అంటే టిబెట్లోనే పుట్టాలి, లేకపోతే బౌద్ధ మతం వ్యాపించిన ఏ దేశంలో పుట్టిన నష్టం లేదని. కానీ దీనికి ప్రతిగా ఇప్పుడు సాంస్కృతిక విప్లవం తర్వాత చైనా కూడా పరిస్థితి మారింది. చైనా ఏమనుకుంటుందంటే దలైలామా స్థానంలో ఇంకొక తమకు అనునాయుడుగా ఉండే వాటిని నియమించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే 3 ఏళ్ల బాలుడు ఎవరో దలైలామా పోలిక, మొదటి దలైలామా పోలికతో ఉన్న ఆయన పుట్టిండు, ఆయనే భగవంతుడు అని చెప్పి దలైలామా ఇప్పుడు 14వ దలైలామా అని చెప్పి ప్రకటించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చైనా ప్రభుత్వానికి మన ప్రభుత్వ ఆలోచనలు గండికొడుతూ ఇప్పుడున్న మనకు ఢిల్లీలో ఉన్న శరణార్థిగా ఉన్న ఈ దలైలామా 13వ దలైలామా వీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మతాల మధ్య, రాజకీయ మతం మధ్యన ఆధిపత్య పోరుగా భావిస్తున్నాను నేను. కానీ నా ఉద్దేశం ఏంటంటే 14 మంది గతంలో దలైలామాలు ఎక్కడ రాజకీయంగా పోలే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ 13వ దలైలామా నుంచే టిబెట్ ను స్వాధీనం చేసుకోవడం దాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా టిబెట్ అంతా చైనా స్వాధీనంలో ఉన్నది, అక్కడ తిరుగుబాట్లు కూడా జరుగుతున్నాయి. కనుక దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దలైలామా ఎంపికలో మాదైన రీతిలో తమదైన శైలిలో ఉండాలని చెప్పి అటు పక్క చైనా ప్రభుత్వం కోరుకుంటుంది, ఇటు పక్కనేమో దలైలామా ఒంటరిగా ఉండి కూడా తన వారసుని చైనాలో పుట్టని వాడిని చేద్దామని అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఈయన తర్వాత రావాల్సిందే, కానీ మొదలే ప్రకటించుకుంటే బాగుంటుంది వారికి అనే ఉద్దేశం ఉన్నది. ఈయన కూడా ఇప్పుడున్న 13వ దలైలామా కూడా తన 2 ఏళ్ల చిన్న వయసులోనే వాడిని ప్రకటించారు. అంటే ఇప్పుడు 90 ఏళ్ళు ఉంటే ఆయన 88 ఏళ్ల క్రితం ప్రకటించబడ్డాడు. ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయో ప్రభుత్వం మాత్రం, చైనా ప్రభుత్వం మాత్రం దీన్ని వ్యతిరేకించుకుంటూ ఈయనను పూర్తిగా ఇప్పటికి కూడా చంపాలని చూస్తుందని కూడా ఆయన ఆరోపణ చేశారు. చూద్దాం ఎంత జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు, మంచి విశ్లేషణ అందించారు. చూసారు కదండి, ఇది నాటి వీకెండ్ కామెంట్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.